వెల్కమ్ బ్యాక్. ఎస్ మధుసూదన్ గారు, ఇప్పుడు ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టడం ఓకే, కానీ కబడ్దారాన్ని బెదిరించడం, వ్యవస్థల్ని బెదిరించడం కాదా? ఏమంటారు సార్? ఒక విషయం సార్, ప్రభుత్వంలో ఉండేటువంటి ఏ నాయకుడికైనా సరే అభియోగాలు రావడం అనేటువంటిది అతని పైన ఒక విధమైనటువంటి మచ్చలు వేయటువంటిది సర్వసాధారణం. ఈవెన్ ఎవరి మీదైనా సరే మీరు ఎత్తుకున్నారంటే జవహర్లాల్ నెహ్రూ కానీ ఇప్పుడు ఉండేటువంటి మోడీ వరకు కూడా ఉన్నటువంటి నాయకులు ఎవరి మీదైనా సరే పాలకుల మీద ఒక ముద్ర అనేటువంటిది రావడం అనేటువంటిది, ప్రజలు వేయడం అనేటువంటిది సహజం. అది ప్రజాస్వామ్యం. అది అంతవల్ల పాలకులు వచ్చి ఎవరైతే ముద్ర వేస్తున్నారో వాళ్ళని నేను రివెంజ్ తీసుకుంటాను, వాళ్ళని నేను కట్టడి చేస్తాను అనేటువంటిది తప్పు. అది ప్రజాస్వామ్యం కాదు. మీరు గత పాలకులు చూశారంటే సార్, ఇప్పుడు ఇదే మాదిరిగానే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు ఉన్నారో, లోకేష్ గారి మీద ఇప్పుడు డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. ఈ విధంగా లోకేష్ ఒక 15 లక్షలకి ఒక్కొక్క ఉద్యోగం లెక్కన అమ్మేశాడు, లీక్ జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అమ్మేశాడు. ఈ టెట్లో ఇది లేకుండా అన్ని మొత్తం అతని పైన అభియోగాలు రావడం అనేటువంటిది వస్తున్నాయి. అభియోగాలు అంటే నథింగ్ బట్ ఆరోపణలు వస్తాయి సార్. ఇప్పుడు మనం పాత రోజుల్లో కూడా మనం చూసుకోవాలి సార్. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభియోగాలు, ఆరోపణలు చాలా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణకి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎట్లా స్పందించాడో ఒకసారి మనం విందాం సార్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ వేయండి. తప్పనేది చేసి ఉంటే మామూలు శిక్ష కాదు అధ్యక్ష, మామూలు శిక్ష కాదు. ప్లీజ్ సెండ్ హిమ్ టు గ్యాలోస్. యాజ్ ఎ ఫాదర్ ఐ యామ్ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్. ఓకే, ఇఫ్ అట్ ఆల్ హి హస్ డన్ సంథింగ్ రాంగ్, yes, కంటిన్యూ చేయండి. అంతే సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగానికి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎంత నిబద్ధతతో సిబిఐని ఎంక్వైరీ అయిపోయింది, కావాల్సింటే నా కొడుకు ఉరిశిక్ష అయ్యింది అని చెప్పి ఎంత ట్రాన్స్పరెంట్గా చెప్పారు. అది నాయకత్వం. ఈ రోజు నేను డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు వాటిపైన ఒక అభియోగం వచ్చింది కదా లోకేష్ గారి పైన, మీరు సిబిఐని ఇన్వెస్ట్ చేయండి, నా కొడుకుని ఏదైనా తప్పు చేసి ఉంటే నా కొడుకుని శిక్షించండి అని చెప్పని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా బేషరతుగా చెప్పారో ఆ విధంగా బేషరతుగా చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు? సిబిఐ అంటే భయం. చంద్రబాబు నాయుడు గారు ఇది జీవో నంబర్ 176 2008 నవంబర్ 8న తీసుకొచ్చినటువంటి జీవో దీనికి తార్కాణం. ఎందుకంటే అసలు సిబిఐ రాకూడదు, సాధారణమైనటువంటి దీంట్లో కూడా రాకూడదు, ఈడీ రాకూడదు అన్నటువంటి ఒక జీవోని తీసుకొస్తే 2019లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని క్యాన్సిల్ చేశాడు. అంటే సిబిఐ రావచ్చు అని చెప్పిన జీవో క్యాన్సిల్ చేశాడు. అది పాలకుల యొక్క నిబద్ధత. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సీలో ఏ అక్రమాలు జరగలేదనేటువంటి దమ్ము ధైర్యం ఉంటే, కొడుకు ఏ విధమైనటువంటి అక్రమాలు చేయలేదనేటువంటి నీతి నిజాయితీ ఉంటే, ఇప్పుడు ఆ రోజు రాజశేఖర గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పిలిచాడో అదే పద్ధతిలో అదే తరహాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కానీ పిలిస్తే మేమందరం కూడా హర్షిస్తాం, నేను కూడా హర్షిస్తాను. ఆ నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని నేను చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఇది పాలకులు గమనించాలి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిబద్ధతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్గా తెలుస్తూ ఉంది. జీవో నంబర్ 447 మీకు నిదర్శనం. ఎందుకు జీవో నంబర్ 447 తీసుకొచ్చారు, ఆ తర్వాత ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేసి జీవో నంబర్ 25 and 58 చేశారు అనేటువంటిది మీకు క్లోజ్ చేశారు. మళ్ళీ ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు సార్ ఒకటే చెప్తున్నాను సార్, జీవో నంబర్ 4 and 47 అనేటువంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సుప్రీంకోర్టులో ఒక రూల్ పెట్టారు. ఇది టెట్ రాయకుండా ఏ ఒక్క టీచర్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ టెట్ రాయాల్సిందే అనేటువంటి 2028 డిసెంబర్ 30కి అక్టోబర్ 31 పెట్టుంటే ఒక రెఫరెండం పెట్టుంటే ఒక డెడ్ లైన్ పెట్టుంటే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ అసలు టెట్ అవసరం లేదని చెప్పని జీవో తెస్తున్నానంటే ఎంత అనైతికత ఇది. ఎందుకు టెట్ లేకుండా డిఎస్సీ లేకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేస్తున్నారంటే మీరు అదేమంటే స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేయించంటారు. స్పోర్ట్స్ కోటాలో పీఈటీ పోస్టులకో లేకుంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పోస్టులకు అయితే మాత్రం టెట్ రాయాల్సిన అవసరం లేదు. అదే స్పోర్ట్స్ కోటాలో గణితానికో, తెలుగుకో, ఇంగ్లీష్కో, హిందీకో పోస్టులకి నియమితం అవుతున్నటువంటి ఈ యొక్క టీచర్లకి ఖచ్చితంగా టెట్ అనేది కావాలి కదా. అటువంటి వాటికి టెట్ అనేది చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఆరోపణలే కానీ ఆధారాలు ఆధారాలు కదా. జీవో వాళ్ళు రిలీజ్ చేసిందే.
దాని గురించి ప్రశ్నిద్దాం. అయితే ఇక్కడ ఈ టీచర్స్ రావడంతో సంవత్సరం అయిపోయినాక రిజల్ట్స్ మంచిగా రావడంతో కూడా ఇప్పుడు ఎక్కడ కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని వైసీపీ చేస్తున్న కుటిల ప్రయత్నం ఇదంతా హైడ్రామా అన్నట్టుగా చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకే ఒకటి చెప్తున్నాను. నేను సింపుల్ గా ఒక 2 క్వశ్చన్స్ వేశాను. ఈ 2 క్వశ్చన్స్ ని నివృత్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మంత్రి గారు వచ్చి దానికి సమాధానం చెప్తున్నాను. మంత్రి గారు ఇప్పుడు దాకా కానీ డిఎస్ఎల్ జరిగిన అక్రమాలకి అవకతవకలకు కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టలేదు, దానికి సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చెప్తారో చెప్పండి. ఐఏఎస్ ఆఫీసర్కి ఏం నిబద్ధత ఉంటుంది వాళ్ళకి? అధికారులు నువ్వు ఒక మంత్రిగా వచ్చి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలా, ప్రజలకు జవాబుదారీతనం. ఐఏఎస్ ఆఫీసర్లా నువ్వు మంత్రి ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సింది మీరు కదా, ప్రజలకు జవాబుదారీతనం మీరు చెప్పాలా. ఎందుకు ఈ అక్రమంగా జీవో నంబర్ 4 and 47 పెట్టారు, ఎందుకు తీసేశారు అనేది లోకేష్ గారు దాని మీద అడుగుదాం. అజయ్ గారు ఏమంటారు? కావాల్సిన జీవోలు తెస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు, అదేవిధంగా టెట్ అనే దాని గురించి కూడా మాట్లాడారు. మస్ట్ అనేది లేకుండా కూడా కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది ఆరోపణకి ఏం చెప్తారు? మ్యూట్లో ఉంది అజయ్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడు. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టులో 331 రిట్ పిటిషన్లు వేసి అన్నారు కదా సార్. నేను అది అడగట్లేదు సార్, నేను అడిగిన దానికి కోర్టులో వచ్చినవి కోర్టులో వేసిన పిటిషన్స్ వద్దు సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అదే మీరు ఏదైతే జీవో నెంబర్లు ప్రస్తావించారో ఈ జీవో నెంబర్లన్నీ ఎందుకు మార్చారని మీరు ఏదన్నా సరే మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ లో ఒక డాక్యుమెంట్ లో అన్నారు, దాన్ని ప్రజెంట్ చేశారు. చెప్తారు సార్, మీరు చెప్పండి సార్. మీరు ఎందుకు జీవో నెంబర్ 447 తెచ్చారు, మరి దాంట్లో జీవో నెంబర్ 58 and 25 ఎందుకు మార్చారు అది చెప్పండి సార్. మీరు కోర్టుకు పోవద్దు సార్, కోర్టునే ఉంది సార్, మీరు చెప్పండి సార్. మీరు ఏ జీవో నెంబర్ల గురించి అయితే మాట్లాడుతున్నారో ఇదే జీవో నెంబర్లు నియామక పత్రాలు ఇచ్చినప్పుడు కానీ పరీక్షలు నిర్వహించినప్పుడు అప్పుడు చెప్పరా మీరు? సరే ఇప్పుడు చెప్పండి, చెప్పండి సార్. జీవో నెంబర్ 4 and 47 ఏంటి, జీవో నెంబర్ 25 and 58 ఏంటి సమావేశం పెట్టి చెప్పారు. నాకొద్దు సార్, అవన్నీ వద్దు. మీరు ఒకటి మాటలు నాకొద్దు, మీకు 1 word ఆన్సర్ చెప్పండి. జీవో నెంబర్ 4 and 47 ఎందుకు తెచ్చారు? మళ్ళా నియామకాలు అయిన తర్వాత డోర్లు మూసేసి 25 and 58 ఎందుకు ఇచ్చారు? మీరు చెప్పండి ఫస్ట్. వద్దు సార్, వద్దు సార్, ఎంత వద్దు. మీరు ఎవరిని మాట్లాడద్దు. 447 గురించి మాట్లాడండి, జీవో 4 and 47 గురించి మాట్లాడండి ప్లీజ్. ఈ రోజు మీరు మంత్రి ముఖ్యమంత్రి చెప్తూనే వింటారా? ఐఏఎస్ చెప్తారా? మీరు జీవో నెంబర్ 4 and 47 గురించి మాట్లాడండి, జీవో నెంబర్ 25 and 58 గురించి మాట్లాడండి. ఎందుకు 4 and 47 తెచ్చారు? వాటిని నియామకాలు అయిన తర్వాత ఎందుకు మూసేశారు? వాటి గురించి చెప్పండి అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు మీరు ఆర్గ్యూ వద్దండి. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యు. ప్లీజ్ ఐ వాంట్ ఆన్సర్. ఎందుకు జీవో నెంబర్ 447 ఎందుకు మూసేశారు, ఎందుకు తెచ్చారు అది చెప్పండి సార్. ఎందుకు లేకుండా చేశారు? సుప్రీం కోర్టు నామ్స్ కూడా మీరు బేఖాతరు చేస్తూ టెట్ ఎందుకు లేకుండా చేశారు? ఇది మాత్రం చెప్పండి సార్. సార్ ఐఏఎస్ ఐపీఎస్ ఉంది సార్, ఐఏఎస్ ఐపీఎస్ వదలండి సార్. సార్ ఐఏఎస్ అజయ్ గారు నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి, మీరు ఐఏఎస్ ఐపీఎస్ వద్దు. జీవో నెంబర్ 4 and 47 ఎందుకు తెచ్చారు? ఎందుకు మూసేసి మన జీవో నెంబర్ 25 జీవో నెంబర్ 58 తెచ్చారు? టెట్ లేకుండా ఎందుకు మీరు జీవోని ఇచ్చారు? సుప్రీంకోర్టు నామం కూడా ఎందుకు మీరు చేశారు? సుప్రీంకోర్టులో ఉంది కదా, టెట్ లేకుండా ఉద్యోగస్తులు చేయకూడదు, ఉపాధ్యాయులకి పనికిరారు. అసలు టెట్ లేకుండా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి మన దాంట్లో. సార్ టెట్ లేకుండా ఎంతమంది ఉద్యోగాలు సార్? టెట్ లేకుండా మీరు జీవో నెంబర్ 4 ఎందుకు తెచ్చారు? ఎవరికి ఇచ్చారు? కనీసం టెట్ లేకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు చెప్పండి. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో లేకుండా ఉద్యోగం ఎవరికి ఇచ్చారు చెప్పండి. టెట్ లేకుండా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేసిన నేను చెప్పేది వినండి, నేను చెప్పేదానికి మీరు ఆన్సర్ చెప్పకుండా 2 క్వశ్చన్ వేస్తే అసలు జీవో 4 ఎందుకు తెలుసా? జీవో నెంబర్ 4 ఎందుకు తెలుసా మీకు? జీవో నెంబర్ 4 ఎందుకు చెప్పు, జీవో నెంబర్ 47 ఎందుకు చెప్పు? అరే నువ్వు చెప్పు. ఓకే కంట్రోల్. మీకు తెలియకుండా మీరు వేరే విధంగా టెక్ చేస్తారా? జీవో నెంబర్ 25 ఎందుకు తెలుసా? జీవో నెంబర్ 58 ఎందుకు తెలుసా? మీరు తెలియకుండా మీరు వచ్చేస్తా మీరు తెలుసుకోండి ఫస్ట్. నేను చెప్పాలి. ఒక్క నిమిషం ప్లీజ్ కంట్రోల్. నేను ఇక్కడికి వచ్చి మీకు టీచర్ చెప్పండి ఫస్ట్ నేర్చుకోండి మీరు. జీవో మధుసూదన్ గారు ప్లీజ్ అజయ్ గారు ప్లీజ్ చెప్పండి ఒక్క నిమిషం. అదే ఇప్పుడు కాచందు గారు నేను ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి ఏం మాట్లాడుతున్నాడు? కనీసం టెట్ కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అవును, అసలు టెట్ కూడా లేకుండా ఉద్యోగం వచ్చిన క్యాండిడేట్ ఒకరిని చూపించాలంటే ఒకరు ఉద్యోగాలు ఇచ్చారు.
అదే అజయ్ గారు స్పోర్ట్స్ కోటా గురించే మాట్లాడుతున్నారు వారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. జీవో నెంబర్ 4 అది త్రూ జీవో నెంబర్ 4 ఫర్ ది క్యాండిడేట్స్ ఎంట్రీ టు టీఎస్సీ. ఆగండి ఆన్సర్ చెప్పండి ఒక్క నిమిషం మధుసూదన్ గారు చెప్పండి. సాక్షాత్ ఇద్దరు ఐఏఎస్ అధికారులు మీడియా సమావేశం పెట్టి ఆ జీవో నెంబర్ల గురించి అసలు అప్లికేబుల్ ఎలా అయింది, అప్లికేబుల్ ఎలా కదని చాలా స్పష్టంగా మీడియా సమావేశం సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, మేము వినలేదు ఆ రోజు. జీవో నెంబర్ 447 ఏదో చెప్పండి సార్ అజయ్ గారు ప్లీజ్. మీరు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్ నాకు, మీరు చెప్పండి సార్ ఇప్పుడు. జీవో నెంబర్ 447 ఓకే నెక్స్ట్ ఎందుకు మీరు ఎందుకు బుకాయిస్తారు? జీవో నెంబర్ 447 ఏంటి? జీవో నెంబర్ 25 ఏంటి? మీరు నాకు చెప్పండి. చెప్పకుండా ఏంటి సార్ మీరు? ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్ చెప్పారు, అది మీరు ఎంతమంది వచ్చారు? ఇవంతా ఎందుకు? మీకు దేనికి ఉద్యమం చేస్తున్నారు? మీకు ఇవి నేర్చుకోకుండా మీరు దేనికి ఉద్యమం చేస్తున్నారు చెప్పండి. అజయ్ గారు మీకు పేపర్ లీకేజ్ క్లారిటీ లేదు, మీ సొంత నియోజకవర్గంలో ఎంతమంది అప్లికేషన్ పెట్టారో మీకు క్లారిటీ లేదు, మీ సొంత నియోజకవర్గంలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయో మీకు క్లారిటీ లేదు. జీవో నెంబర్ 447 ని ఎందుకు మళ్ళా రీబ్యాక్ చేశారు? దీన్ని మాత్రం సమాధానం చెప్పలేదు. మరి మీకు దేని మీద క్లారిటీ ఉండి మీరు ఉద్యమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? సార్ నేను దానికి ఏం రైట్ సమాధానం రైట్ ఓకే మధుసూదన్ గారు అజయ్ గారు ఒక్క నిమిషం. ఫస్ట్ మీరు నేను మిమ్మల్ని మస్తన్ గారు అజయ్ గారు తప్పుగా అనుకోవద్దు. డిఎస్సీలో 4 and 47 భయంకరమైనటువంటి తప్పది. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసినటువంటి పెద్ద తప్పది. ఆ తప్పుని సరిదిద్దుకోలేరు. ఈ తప్పు వల్లనే ఈ రోజు సిబిఐని గట్టికరిస్తున్నాడు చంద్రబాబు. రైట్ ఓకే అజయ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే డిఎస్సి ఎగ్జామినేషన్ అయిపోయి ఉద్యోగం జరిగిపోయి సంవత్సరం తర్వాత ఇప్పుడే మీరు ఈ ప్రొటెస్ట్ చేయడానికి నిరసన చేయడానికి ఆన్సర్ అండ్ వన్ మోర్ థింగ్, డిఎస్సి మీరు నిర్వహించలేదు ఎందుకు? ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు నిర్వహించలేదు వైఎస్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? దానికి డిఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించలేదని చెప్పని మనం అనకూడదు సార్. ఎందుకంటే అంటే నిన్న మాట్లాడుతూ 6,000 పోస్టులు అంటున్నారు, అది ఎలా? దానికి చెప్తాను. డిఎస్సీ 1998లో ఒక డిఎస్సీ జరిగింది, 4,000 చిల్లర పోస్టులు. అది 2004లో ఒక డిఎస్సీ జరిగింది, 2,000 చిల్లర పోస్టులు. అంటే 4,000 2098లో డిఎస్సీ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సీ జరిగితే దాంట్లో ఉద్యోగాలు లేకుండా వదిలేస్తే ఆ డిఎస్సీ అభ్యర్థులు కోర్టుకు పోతే 2009లో వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది ఫిల్ చేయమని చెప్పని. అదేవిధంగా 2008లో జరిగినటువంటి డిఎస్సీలో మళ్ళా 2,000 పోస్టులు